ఫస్ట్ క్యూబ్ ఉంది కదా, క్యూబ్ ఎలా డ్రా చేయాలి చూడండి. ఫస్ట్ అది మనం మేడం స్క్రీన్ కనిపించడం లేదు మేడం. అవునా, 1 సెకండ్. సో ఫస్ట్ క్యూబ్ కదా, క్యూబ్ కి ఫస్ట్ షేప్, బేసిక్ షేప్ ఏంటి? స్క్వేర్. ఇలా స్క్వేర్ అనేది డ్రా చేస్తాం కదా. సో దీనికి పైన టాప్ త్రీ త్రీ ఉన్నాయి కదా, 3 సర్ఫేసెస్ ఉన్నాయి. అంటే లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది, హైట్ ఉంది. సో కాబట్టి ఇక్కడ దీనికి ఏం చేసుకోవాలా, ఫస్ట్ పర్పెండిక్యులర్ అనేది వేసుకోవాలి. పర్పెండిక్యులర్ వేసుకొని అప్రాక్సిమేట్ గా 30 డిగ్రీస్ లైన్ అనేది డ్రా చేయాలి. ఓకేనా? అప్రాక్సిమేట్ గా 30 డిగ్రీస్ లైన్ అనేది డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ హైట్ అనేది గుర్తించాలా. ఇక్కడ కూడా మనకి ఎంత వెడల్పు కావాలి, ఎంత లెంత్ కావాలి, ఎంత బ్రెడ్త్ కావాలి చూసుకొని ఈ లైన్ కి ప్యారలల్ గా లైన్ అనేది వేసుకోవాలి. ఈ లైన్ కి ప్యారలల్ గా వేసుకొని దీన్ని ఇలా కలపాలి. కలిపిన తర్వాత ఇక్కడ మళ్ళీ హైట్ కొంచెం గుర్తించి దీన్ని ఇలా ఫినిష్ చేయాలి. సో ఇది క్యూబ్. దీంట్లో మనకు కావాల్సిన లైన్ అనేది పెట్టుకొని మిగతాది ఎరేజ్ చేసేసేయాలి. సో ఏది కావాలి, ఈ లైన్స్ కావాలి కాబట్టి ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాన్ని డార్క్ చేస్తుంది. ఓకే, సో ఇలా ఇది క్యూబ్. ఓకేనా? సో సెకండ్ వన్ ఏముంది, బాటిల్ ఏదో ఉంది కదా, బాటిల్ కూడా అంతే. ఫస్ట్ మీరు స్ట్రైట్ లైన్ వేసుకోండి. స్ట్రైట్ లైన్ వేసిన తర్వాత దీనికి కింద బేస్ లైన్ పర్పెండిక్యులర్ లైన్ అనేది వేసుకోవాలి. ఈ పర్పెండిక్యులర్ కి బాటిల్ కింద వెడల్పు ఎంత ఉందో అంత అటుపక్క ఇటుపక్క ఈక్వల్ గా పెట్టుకోవాలి. పెట్టుకొని దీనికి ప్యారలల్ గా లైన్స్ అనేది డ్రా చేయాలి. ఓకే, సో ఇది స్టెప్ 1. స్టెప్ 2 లో మళ్ళీ దీన్నే రిపీట్ చేయాలా. ఫస్ట్ పర్పెండిక్యులర్ వేసుకుంటాం. బాటిల్ వెడల్పు ఎంత ఉందో అంతా ఈక్వల్ గా ఇది మిడిల్ పాయింట్ లైన్ ఇటుపక్క గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఈ లైన్స్ అనేది వేసుకోవాలి. ఓకే, లైన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ బాటిల్ యొక్క హైట్ అనేది గుర్తించాలి. గుర్తించిన తర్వాత దీనికి నెక్ పోర్షన్ ఎంత కావాలో చూసి గుర్తించుకొని ఇక్కడ ఓపెనింగ్ అనేది పెట్టుకోవాలి. సో ఈ ఓపెనింగ్ అనేది మిడిల్ పాయింట్ కి చిన్నదిగా ఉంటుంది, ఇది బాటిల్ కాబట్టి సెంటర్ పాయింట్ గా రావాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, మనము బాటిల్ ని డ్రా చేసుకోవాలి. ఫస్ట్ బాటిల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి డార్క్. సో ఇది బాటిల్ షేప్. సో ఇక్కడి నుంచి ఏదైతే నెక్ పోర్షన్ ఉందో ఆ నెక్ పోర్షన్ ని ఇలా కరుస్తూ తీసుకోవాలి. ఓకే, సో ఈ బాటిల్ అయితే, గాజు బాటిల్ అయితే ఈ అడుగు అటుపక్కన కనిపిస్తుంది. అదే స్టీల్ బాటిల్ అయితే మనకు కనిపించదు. సో మీరు బాటిల్ స్టీలా గాజా అనేది చూసుకోవాలి. సో గాజు బాటిల్ అయితే ఈ అడుగును కనిపిస్తుంది, ఈ అటుపక్కది కూడా. స్టీల్ బాటిల్ అయితే కనిపించదు. సో ఇప్పుడు ఎలా వస్తుంది బాటిల్ చూడండి, ఇలా డ్రా చేసినాం కదా. సో ఇలా డ్రా చేసినాం. సో దీనికి ఇలా మిడిల్లో ఓవెల్కమ్ సర్కిల్ లైన్ అని షేప్ వస్తుంది. ఈ షేప్ నుంచి ఇలా తీసుకోండి. ఓకే, సో బాటిల్ ఇక్కడ కింద అడుగున చూపిస్తాం. సో బాటిల్ అనేది డ్రా చేసేస్తాం. ఓకేనా? సో ఈ కర్వ్స్ చూసుకోవాలి. ఈ కర్వ్స్ ఎలా డ్రా చేయాలి, ఎలా ఉన్నాయి, డీప్ కర్వ్స్ ఉన్నాయా, స్లైట్ కర్వ్స్ ఉన్నాయా, డిఫరెంట్ బాటిల్స్ కి డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి. ఇది బాటిల్. తర్వాత క్యార్టాన్ అనేది ఎలా ఉంది, ఓకే. సో దీనికి బేసిక్ గా షేప్ ఏంటి, స్టెప్ 1 లో రెక్టాంగిల్ షేప్ అనేది వేసుకోవాలి. రెక్టాంగిల్ షేప్ అనేది వేసుకోవాలి. సో ఇది బేసిక్ షేప్, క్యార్టాన్ షేప్ అని. ఫస్ట్ మనము ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూసినప్పుడు షేప్ అనేది గుర్తించాలి. తర్వాత స్టెప్ 2 లో మనకు బేసిక్ షేప్ తెలిసింది కాబట్టి ఫస్ట్ మళ్ళీ పర్పెండిక్యులర్ వేసుకోవాలి. ఇక్కడ మనకు 3 సర్ఫేసెస్ రావాలి కాబట్టి మనం పర్పెండిక్యులర్ అనేది వేసుకుంటాం.
సో ఇక్కడ మళ్ళీ 30 degrees లైన్ అనేది తీసుకుంటున్నాం. సో ఎటుపక్క ఎంత కావాలి అనేది గుర్తించుకోవాలి. ఓకే, సో ఇక్కడ దీనికి ప్యారలల్ లైన్, దీనికి ప్యారలల్ లైన్. ఓకే, సో హైట్ అనేది గుర్తించుకుంటే ఇంకొంచెం పైకి లైన్ తీసుకుంటాం, దీన్ని ఇలా కలిపేస్తాం, మళ్ళీ ఇక్కడ గుర్తిస్తాం, మళ్ళీ దీన్ని ఇలా తీసుకుంటాం. ఓకే, సో ఇది ఒక రెక్టాంగిల్ షేప్ లో ఉన్నటువంటి బాక్స్ అనేది తయారైంది. అవునా? సో ఈ బాక్స్ కి ఇక్కడ ఏం రావాలి, పైన హ్యాండిల్ పట్టుకునేది రావాలి. అవునా? హ్యాండిల్ పట్టుకునేది రావాలి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి ప్యారలల్ లైన్ తీసుకుంటాం, ఇక్కడి నుంచి ప్యారలల్ లైన్ తీసుకుంటాం. సో ఇది ఇలా కలిపేస్తాం, ఇది ఇలా కలిపేస్తాం. సో ఇన్నర్ గా మీరు ఏదైతే బాక్స్ ఈ షేప్ వేస్తున్నారో, ఇక్కడ స్క్వేర్ బాక్స్ కి ఇలా వేసినారో దాన్ని చెరిపేస్తున్నాం. ఓకేనా? దాన్ని చెరిపేస్తున్నాం. చూడండి ఇప్పుడు ఇది ఇలా పైకి పోవటం వల్ల సో ఏదైతే హ్యాండిల్ ఉందో ఆ హ్యాండిల్ అనేది కనిపిస్తుంది. సో లోపలికి ఇలా లైన్ ఒకటి ఇయ్యాలి, లోపల షేప్ ఉన్నట్టు. సో ఇక్కడ ఒక లైన్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు కార్టన్ అనేది వచ్చేసింది అనమాట. సో ఇలా ప్రతి దానికి మనము ఏదైతే హైట్ చూపిస్తామో ఈజీగా ప్రాపర్ గా రావడానికి ఈ యొక్క పర్పెండిక్యులర్ అనేది బేస్ గా తీసుకోవాలి. ఓకేనా? సో 3 అయిపోయినాయి, క్యూబ్ అయిపోయింది, బాటిల్ అయిపోయింది, కార్టన్ అయిపోయింది. సో హ్యాండ్ అనేది ఎలా డ్రా చేయాలి? ఫస్ట్ ర్యాండమ్ గా ఒక షేప్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ కి షేప్, ఫస్ట్ షేప్ ఏంటి, ఎలా ఉంటుంది షేపు, మన హ్యాండ్ షేపు జస్ట్ ఇలా షేప్ అవుట్ చేసుకోవాలి. ఇలా ఇలా షేప్ అవుట్ చేసుకోవాలి కదా, ఇలా ఇది షేప్, మన హ్యాండ్ కి షేప్ ఇది. తర్వాత దీని నుంచి కింద ఏదైతే హ్యాండ్ ఉంటుందో బ్రెస్ట్ పోర్షన్ అది కిందికి ఇలా అంటాం. సో ఇప్పుడు ఏదైతే హ్యాండ్ ఉందో దాన్నే మళ్ళీ ఇంకొకసారి స్టెప్ 2 లో కూడా వేసుకుంటాం. ఇది షేప్ చేసుకున్నాము, ఇందులో డీటెయిల్స్ అనేది డ్రా చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలా, ఈ షేప్ నే మళ్ళీ డ్రా చేసుకోవాలి, ఇలా ర్యాండమ్ గా ఇలా డ్రా చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఈ ఫింగర్ ఏదైతే ఉందో ఆ ఫింగర్ షేప్ అవుట్ అనేది మెల్లగా తంబుది చేసుకొని ఇక్కడ ఫింగర్స్ అనేది ఏదైతే ఫింగర్ పొడవుగా ఉందో దాన్ని ఇలా ఫస్ట్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇక్కడ ఏంటి 2 3, సో లాస్ట్ కి ఇంకా 3 ఫింగర్స్ అనేటివి ఈక్వల్ గా వచ్చేటట్టుగా చూడాలి. ఓకే, సో ఫస్ట్ ఈ ఫింగరు, మళ్ళీ ఇది, మళ్ళీ ఇది, మళ్ళీ ఇది. సో ఇప్పుడు షేప్ అనేది కరెక్ట్ గా ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ షేప్ అవుట్ చేసుకొని ఏదైతే ఫింగర్ ఉందో పైకి దాన్ని ఫస్ట్ డ్రా చేసుకోవాలి. సో ఆ మధ్యలో ఏదైతే కర్వ్ ఉందో ఆ కర్వ్ ని ఎరేజ్ చేసుకోవాలి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇలా వచ్చింది, మడత పెట్టినాం కాబట్టి. సో ఆ మడత నుంచి ఇలా కిందికి రావాలి, ఇలా కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మడత నుంచి మళ్ళీ ఇలా కిందికి రావాలి, ఈ మడత నుంచి మళ్ళీ ఇలా కిందికి రావాలి. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఫింగర్ ఏదైతే మనము తంబు ఫింగర్ ఉందో అది ముందర వేస్తున్నాం కదా, దాన్ని ఇటుపక్కకి వేయాలి, ఎందుకంటే ఆ ఫింగర్ మడత పెట్టినాం కాబట్టి. సో ఇది కూడా ఇలా వస్తుంది. సో ఈ తంబు ఫింగర్ ని ఏం చేస్తాం, ఇటుపక్కకి యాంగిల్ అనేది మార్చుకోవాలి. సో ఎలా మార్చుకోవాలి, ఇలా వి షేప్ లో వస్తుంది. వి షేప్ లో వచ్చి దీన్ని ఇక్కడ ఏదైతే మనకు ఈ మడత ఏదైతే పడుతుందో ఆ మడతను చూపిస్తాం. ఆ మడత నుంచి మళ్ళీ ఇక్కడ ఇలా వి షేప్ తీసి ఈ ఫింగర్ అనేది ఇలా చూపిస్తాం. ఓకే, సో వీటికి కూడా ఏదైతే మడత పెట్టామో వాటికి కూడా ఫింగర్స్ ఇలా చూపించాలి. సో స్టెప్ బై స్టెప్ గా ఉంటుంది, ఒకటి హెచ్చు తక్కువగా ఉంటుంది, అన్ని సమానంగా ఉండవు కదా. సో ఇక్కడ ఇలా ఫింగరు, దీనికి ఇక్కడ ఇలా ఫింగర్ ప్లస్ నెయిల్స్. ఓకే, సో దీని నుంచి ఇలా చెయ్యి అనేది ఇలా వస్తుంది. ఇలా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏ డ్రాయింగ్ అయినా మనము షేప్ అవుట్ అనేది చేసుకోవాలి. ఇందులో ఏవైతే లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూపించాలి ఇట్లా.
ఏవైతే లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్ అనేది చూపించి ఇలా షేప్ అవుట్ అనేది చేసుకోవాలి. సో ఇది హ్యాండ్. ఓకేనా? తర్వాత టేబుల్. టేబుల్ కి ఏం చేయాలా, మళ్ళీ మనము పర్పెండిక్యులర్ అనేది వేసుకోవాలి టేబుల్ కి. షేప్ ఏంటి, ప్యారలల్ గా ఇలా ఉంది, ప్యారలల్ షేప్ ఇలా ఉంది టేబుల్ షేప్. ఇది షేప్. ఫస్ట్ ఏ ఆబ్జెక్ట్ అయినా షేప్ అనేది గుర్తించాలి. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, 30 degrees లైన్ అనేది తీసుకోవాలి. 30 degrees లైన్ తీసుకున్నాక మనకు ఏదైతే టేబుల్ లెగ్స్ ఉన్నాయో ఫస్ట్ దానికి హైట్ అనేది గుర్తించుకోవాలి. ఆ హైట్ కి తగ్గట్టుగా ఇక్కడ ఒక లైను, ఇక్కడ ఒక లైను వేయాలి. సో ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ కి ఎంత థిక్నెస్ ఉందో టేబుల్ లెగ్స్ అనేది చూసుకోవాలి. సో దాని హైట్ అనేది ఇక్కడ డ్రా చేయాలి ఇలా. సో సేమ్ దీన్ని కూడా ఇలా కలుపుతాం, కలిపి ఇక్కడి నుంచి మళ్ళీ గుర్తిస్తాం. సో ఇలా డ్రా చేస్తాం. ఓకేనా? సో మనకు టేబుల్ ఎటు పక్క నుంచి థిక్నెస్ కనిపిస్తుందో అటుపక్క నుంచి థిక్నెస్ అనేది డ్రా చేస్తాం. ఇట్లా మీకు ఏ పక్క అయితే థిక్నెస్ కనిపిస్తుందో అటుపక్క థిక్నెస్ అనేది డ్రా చేస్తాం. అదే విధంగా ఇక్కడి నుంచి లైన్ వేసుకుంటూ వస్తే దీనికి ఇంకొక లెగ్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? ఆ లెగ్ ని చూడండి, లైట్ గా లైన్ వేసుకొని అటుపక్క ఇటుపక్క గుర్తించి చిన్నగా ఆ లెగ్ అనేది చూపిస్తాం. సో ఇది టేబుల్. ఓకేనా? ఇది టేబుల్. ఇలా డ్రా చేయాలి టేబుల్. నెక్స్ట్ యాపిల్. యాపిల్ అనేది ఫస్ట్ మనకి ఏ షేప్ లో ఉంటుంది, సర్కిల్ షేప్. సో షేప్ అనేది సర్కిల్ వేసుకోవాలి. ఆ సర్కిల్ మళ్ళీ రిపీట్ చేస్తాం. స్టెప్ 2 లో మళ్ళీ సర్కిల్ అనేది డ్రా చేయాలి. ఇక్కడ మనకి ఏదైతే యాపిల్ కి గుంతలాగా ఉంటుందో దాన్ని చూపించాలి. తర్వాత ఇక్కడ కొంచెం ఎరేజ్ చేసి షేప్ అవుట్ చేసుకోవాలి. యాపిల్ షేప్ ఇక్కడ స్లైట్ కరువుతో ఇలా వస్తుంది. మళ్ళీ కింద కూడా స్లైట్ కరువుతో ఏదైతే కరువు ఉంటుందో ఆ కరువు అనేది చూపించాలి. చూపించిన తర్వాత ఈ గుంత నుంచి మనము కాడ, ఏదైతే కాడ ఉందో ఆ కాడని చూపిస్తూ, సో ఈ కాడని డార్క్ చేస్తాం. సో ఇక్కడ ఏదైతే యాపిల్ అటుపక్క కనిపిస్తుందో దాన్ని డ్రా చేస్తాం. ఓకేనా? సో ఈ విధంగా దీనికి షేడింగ్ అనేది ఇచ్చినారనుకోండి, రియలిస్టిక్ అనేది అవుతుంది. ఓకే? ఓకేనా? సో ఇట్లా ప్రతి ఒక్కటి ఫస్ట్ షేప్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ టీ పాట్ అనేది ఎలా డ్రా చేస్తాం, ఓవల్ కమ్ సర్కిల్. అది ఓవల్ కమ్ సర్కిల్, కంప్లీట్ గా ఓవల్ కాదు, కంప్లీట్ గా సర్కిల్ కాదు. సో ఫస్ట్ షేప్ అనేది చేస్తాం, షేప్ అనేది డ్రా చేసుకోవాలి. దీనికి మళ్ళీ నెక్స్ట్ షేప్ ఏంటి, సేమ్ షేప్ ని రిపీట్ చేస్తాం. ఓకే? రిపీట్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అనేది డ్రా చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఇలా ఓవెల్ షేప్ రావాలి, ఇలా ఓవెల్ షేప్ రావాలి. ఈ ఓవెల్ షేప్ కి మళ్ళీ ఈ పైన స్మాల్ సర్కిల్ రావాలి. సో టీ పాట్ యొక్క మూత. ఓకే? ఇక్కడ డబల్ లైన్ అనేది చూపించాలి. ఓకేనా? సో దీనికి సెంటర్ పాయింట్ తీసుకొని ఈ సెంటర్ పాయింట్ నుంచి ఏదైతే హ్యాండిల్ ఉందో ఆ హ్యాండిల్ ని డ్రా చేయాలి. అదే విధంగా ఇదే సెంటర్ పాయింట్ నుంచి టీ మనం ఎలా వేసుకుంటామో దాన్ని చూపించాలి. టీ మనం ఉంచుకుంటాం కదా అది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఈ ఓవెల్ షేప్ ఉంది కదా, ఈ ఓవెల్ షేప్ ని కొంచెం మనము ఎరేజ్ చేసుకొని నీట్ గా ఆ షేప్ అనేది తీయాలి. సో తీసి ఇక్కడ మౌత్ పోర్షన్ అనేది చూపించాలి. ఓకేనా? సో ఇట్లా ప్రతి ఒక్కటి ఫస్ట్ షేప్ అనేది గుర్తించాలి, తర్వాత మెల్లమెల్లగా డీటెయిల్స్ చేయాలి. సో ఇలా హ్యాండిల్స్ కానీ ఇట్లాంటివి కానీ ఏవైనా ఉంటే సెంటర్ పాయింట్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి, ఫ్లవర్ పాట్. ఫ్లవర్ పాట్ కి ఏముంది, ఫస్ట్ పర్పెండిక్యులర్ వేసుకోవాలి,
పర్పెండిక్యులర్ నుంచి కింద అడుగు భాగం ఎంత ఉందో గుర్తించుకోవాలా. సో 65 డిగ్రీస్ ఇలా తీసుకొని ఇక్కడ హైట్ గుర్తించుకొని దానికి మౌత్ పోర్షన్ అనేది చూపించాలి ఇలా ఓవెల్ షేప్. చూపించిన తర్వాత ఇక్కడ లైన్ అనేది ఇట్లా వర్టికల్ గా తీసుకొని మళ్ళీ ఇక్కడ స్లైడ్ కర్వ్ తో చూపించాలి. చూపించిన తర్వాత దీన్ని ఇలా ఎరేజ్ చేసేసి సో ఇప్పుడు దీన్ని షేప్ అవుట్ అనేది చేసుకోవాలి ఇలా. ఓకే, సో ఈ మిడిల్ పోర్షన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకు ట్రీ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ ప్లాంట్ అనేది చూపించాలి ఇక్కడ. ఓకే, సో ఇది అనమాట టీ పాట్ ఇలా వేయాలి. యాపిల్, తర్వాత హ్యాండ్, టేబుల్, ఇంకా ఏమైనా ఉన్నాయమ్మా?